హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై వరల్డ్. ఇట్స్ సంతోష్ వరల్డ్. నేను యాంకర్ సంతోషి, న్యూస్ ప్రెజెంటర్. మీరంతా క్షేమంగా, హ్యాపీగా, సేఫ్గా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తున్న విజువల్కి నేను మాట్లాడేదానికి రిలేషన్ ఉండకపోవచ్చు. సో ఒక థింగర్ పని చేశాను. యాక్చువల్లీ కెమెరా ఆన్ చేసిన తర్వాత మైక్ని కనెక్ట్ చేసి మైక్ని ఆఫ్లో పెట్టి కెమెరా ఆన్లో పెట్టాను. దీనివల్ల ఏంటంటే ఆడియో రికార్డ్ అవ్వలేదు, అదనమాట సంగతి. సో అందుకని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అంత వీడియో చేశాను కదా, ఆల్మోస్ట్ 6 minutes వరకు ముందుండే వీడియో అంతా పోతే బాధగా అనిపిస్తుంది కదా, అందుకని వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. కాబట్టి ఈరోజు అయితే మాత్రం మా అమ్మగారి శారీ కలెక్షన్ అంతా చూపించబోతున్నాను. సో ఫస్ట్ ఏంటి, నీ శారీ కలెక్షన్ చూపించాలి కదా అని మీ అందరికి అనిపించవచ్చు. నేను హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నా శారీ కలెక్షన్, సో నా 13 years ఫీల్డ్ శారీస్ అన్నీ ఎలా ఉంటాయి, నా పట్టు చీరల నుంచి హ్యాండ్లూమ్ వర్క్ శారీస్ అవన్నీ కూడా నేను తప్పకుండా హైదరాబాద్ వెళ్ళాకైతే మాత్రం చూపిస్తాను. ప్రజెంట్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అని మీ అందరికీ తెలుసు కదా. సో ఇక్కడ అమ్మకి కూడా చాలా హ్యూజ్ కలెక్షన్ అనేది ఉంది. ఎందుకు అంటే మనకి ఇప్పుడు ఏదైతే ట్రెండింగ్లో నడుస్తున్నాయో ఆ శారీస్ అన్నీ 40-50 years బ్యాక్ శారీస్ అని చెప్పి మీ అందరికీ తెలుసు కదా. అది నిజమో కాదో తెలియాలంటే ఇవాళ నేను చూపించేటువంటి శారీ కలెక్షన్ అంతా కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే అవును నిజమే, ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న శారీస్ అన్నీ కూడా ఒకప్పటివి అనమాట అని మళ్ళీ మీకు నమ్మాలి అని అనిపిస్తుంది. చాలా చాలా డిఫరెంట్ కలెక్షన్ అనేది మా అమ్మగారి దగ్గర ఉంటుంది. సో అది కూడా ఎలా ఉండేవి అదంతా కూడా ఈ వీడియో చూసేయండి, చూస్తే కనుక అర్థమవుతుంది. సో నేనైతే మాత్రం తర్వాత ఇంకెప్పుడైనా నా పర్సనల్ శారీస్ కానీ నా జ్యువెలరీ కలెక్షన్ న్యూస్ ఫీల్డ్కి సంబంధించి అదంతా కూడా చూపిస్తాను. సో ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, చూసి ఎంజాయ్ చేయండి శారీ లవర్స్ అంతా కూడా. సో తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ శారీ చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగుంది కదా, గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో. ఇప్పటికీ ఈ శారీస్ ఉన్నాయంటే ఇది అప్పటి శారీ అని గుర్తుపెట్టుకోండి. సో చాలా ఓల్డ్ మోడల్, ఇది ఇప్పుడు ట్రెండింగ్లో నడుస్తోంది. ఎంత చక్కగా ఉంటుందో ఈ శారీ, అసలు సూపర్గా. నేను సిటీ కేబుల్లో వర్క్ చేసేటప్పుడు చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్కి ఇది కట్టుకునేదాన్ని. చాలా గ్రాండ్ లుక్ ఉంటూ ఉండేదన్నమాట. 2006-2005లో చాలా ట్రెండింగ్ మోడల్ ఇది యాక్చువల్లీ. ఇక మరొక మోడల్ శారీ ఇది, అప్పట్లో చాలా చాలా ట్రెండింగ్, ఇది మీకు తెలుసో లేదో. సో కొంచెం దల్సరిగా ఉంటుంది క్లాత్ అనేది, చాలా షైనీగా అనిపించి పైన చిప్స్ వస్తాయి. డిఫరెంట్ కాంబినేషన్స్లో వచ్చేది ఈ శారీ అనేది. కట్టుకుంటే భలే గ్రాండ్ లుక్ ఉంటుంది, సూపర్ క్వాలిటీ అసలు ఈ శారీ అప్పట్లో మాత్రం. అండ్ ఇది గద్వాల్ శారీ. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ కలర్, ఎవర్ గ్రీన్ మోడల్ అండి. గద్వాల్ అంటే గద్వాల్ అంతే. సో ఇది కూడా నా పెళ్ళికి కట్టుకున్నారు మా అమ్మగారు ఈ శారీ. మరి ఆ తర్వాత ఎప్పుడు కట్టుకున్నారో నాకైతే తెలియదు కానీ, సో నాకు అలా గుర్తు అనమాట. సో ఇంకొంచెం మాత్రమే లిప్ మూమెంట్ డిఫరెన్స్ ఉంటుంది నెక్స్ట్ నుంచి. సో కాసేపట్లోనే నార్మల్ అయిపోతుంది వీడియో అంతా కూడా. సో వాయిస్ ఓవర్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇది ఒక డిఫరెంట్ కలర్, ఇందాక చూపించిన శారీలోనే చాలా గ్రాండ్ లుక్ అండ్ డిఫరెంట్ కాంబినేషన్ ఇది. ఇది కూడా చాలా హ్యూజ్ కలెక్షన్, చాలా డిఫరెంట్. ఇప్పుడైతే మాత్రం ఇలాంటి శారీస్ చాలా తక్కువనే చెప్పాలి. అండ్ ఇది బనారస్ శారీ, డిఫరెంట్ కాంబినేషన్స్లో వచ్చేది. పైటంచు దగ్గర ఒకటి, పైన పావడా దగ్గర ఒకటి, అంటే ఈ బనారస్ అనేది కుచ్చుళ్ళ దగ్గర వస్తుంది, అది మోడల్. అండ్ ఇది సింపుల్గా ఈటీవీ శారీస్ మీకు తెలుసు కదా, సో అలా ఉంటుందన్నమాట ఇది లుక్. చాలా బాగుంటుంది. నేను అప్పట్లో సిటీ కేబుల్కి చాలా ఇష్టపడి కట్టుకునేదాన్ని ఆ శారీ. చాలా పిక్స్ కూడా ఉన్నాయి. సో నేను సిటీ కేబుల్లో కట్టుకున్న ఈ శారీస్ ఇమేజెస్ అన్ని మ్యాక్సిమం పక్కన పెట్టడానికే ట్రై చేస్తాను నా ఆల్బంలోంచి. యాక్చువల్లీ ఆల్బమ్ టూర్ కూడా చేయాలనిపించింది కానీ మీరు ఏమనుకుంటారో ఏమో, నా రెస్పాన్స్ తెలీదు. సో మీరు చెప్తే కనుక కామెంట్ బాక్స్లో పెట్టమని ఆల్బమ్ టూర్ కూడా పెడతాను. ఇప్పుడంటే మనం మెమరీ కార్డులో సేవ్ చేసుకుంటున్నాం కానీ అప్పట్లో ఇమేజెస్ అన్నీ, మన ఫోటోలు అన్నీ కూడా ఆల్బమ్స్లోనే పెట్టుకునేవాళ్ళం కదా. అండ్ ఇది ఇప్పటికీ ట్రెండ్ అయినా కూడా ఇది 40 years బ్యాక్ మోడల్ అండి. ఇప్పుడైతే పిచ్చ ట్రెండ్ ఈ శారీ అయితే మాత్రం. అలా చూస్తూ ఉండండి, నేను మాట్లాడుతూనే కంటిన్యూ చేస్తాను. కాసేపట్లో నార్మల్ లైవ్ వీడియోలోకి వచ్చేస్తాం, మాట్లాడుకుంటాం. ఇంతకుముందు చూపించిన ఒక 2 కలర్స్లో ఇది కూడా ఒక డిఫరెంట్ కలర్ అనమాట.
కొంచెం లైట్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్. సో ఇలాంటి సారీస్ ఏవి నచ్చినా మా నాన్నగారు ఇందులోనే చాలా కలర్స్ తెచ్చేస్తూ ఉండేవారు. సో అలా ఇదొక కలెక్షన్ అన్నమాట. వన్ ఆఫ్ ది సారీ చాలా గ్రాండ్ గా ఉండేది. ఇప్పుడు కూడా నేనంతా పట్టు సారీస్ కలెక్షన్ మొత్తం మీకు చూపించాను. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ అప్పట్లో సారీస్ తో లింక్ చేస్తూ, సో అప్పట్లో సారీస్ ఎలా ఉండేవి అనేది నెక్స్ట్ చూపించేస్తున్నాను. షేర్ చేసుకుంటున్నాను. సో ఇలాంటి శారీసే ఇప్పుడు హ్యాపీగా దీని మీద బ్లౌజెస్ డిఫరెంట్ డిజైన్స్ వేసేసుకొని వేసుకుంటున్నారు. వీటి కోసం షోరూమ్సే వచ్చేసాయి ఏకంగా. పట్టుకు ఒక షోరూమ్ అని, సిల్క్ కు ఒక షోరూమ్ అని, క్రాప్ కు ఒక షోరూమ్ అని, బనారస్ కు ఒక షోరూమ్, ఇలా డిఫరెంట్ షాప్స్ కింద డివైడ్ అయిపోయి మరి ఇప్పుడు మనకి షాప్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఇది చూడండి ఎంత బాగుంది కదా, క్యూట్ గా. దీనికి చక్కగా ఒక మంచి ఏదైనా హ్యాండ్లూమ్ బ్లౌజ్ గానీ ఏదో ఒకటి డిజైన్ చేసుకుంటే ప్లైన్ లో వేసుకుంటే సూపర్ గా ఉంటుంది. ఇదంతా కూడా 40 years బ్యాక్ శారీ అండి. చూడండి ఎలా ఉందో ఇప్పటికేను. ఫాస్ట్ గా చూపించేస్తాను, మనకి ఎక్కువ టైం డ్యూరేషన్ తీసుకుంటే మీరు ఎవరు చూడడానికి ఇష్టపడరు. అండ్ ఇది ఒక మోడల్ ఫ్లవర్స్ లోనే చూస్తున్నారు కదా, ఫ్లవర్స్ లోనే ఇది కూడా ఒక మోడల్ అన్నమాట. ఎంత బాగుంది కదా. ఇంకొక శారీ, ఇవన్నీ ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్. ఎంత బాగుంది కదా అసలు. మా అమ్మగారు ఇవన్నీ బీరువాలోంచి తీసేటప్పుడు కూడా చెప్తూ ఉన్నారనమాట, వాటితో ఉండేటువంటి మెమరీస్. యాక్చువల్లీ అమ్మతో పాటు చేయాలి అని అనుకున్నాను, కానీ కెమెరా ముందు మాట్లాడడానికి కానీ కెమెరా ముందుకు రావడానికి కానీ మా అమ్మగారు ఎందుకో జంకుతూ ఉంటారు. అందుకనే సర్లేమ్మా అని చెప్పి ముందు వీటి కథలు అడిగి నేను మీకు చెప్పేస్తున్నాను. అండ్ ఏముంటాయి స్టోరీస్, నాన్న కొనేవే పెళ్లి రోజు అని చెప్పో, లేకపోతే సంవత్సరానికి ఒకసారి పండక్కి. ఇది కూడా చూడండి. అసలు ఇవన్నీ మనకి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్స్ కదా, అవునా కదా చెప్పండి. వీటి మీద బ్లౌజెస్ డిఫరెంట్ గా వేసుకోవడం, శారీస్ చాలా సింపుల్ లో. అప్పట్లో ఈ శారీ 200 రూపీస్ కి కొనేవారంట. ఈ శారీస్ అన్ని 200-300 దాటకుండా ఉండేవంట. ఇప్పుడు నేను మీకు చూపించేవన్నీ మినిమం 40 years బ్యాక్ వి. ఈ శారీ అయితే ఎంత బాగుంది కదా అసలు. సో ఇది ఒక శారీ చూడండి. అప్పట్లో మిర్రర్స్ కలెక్షన్ ఇలా సింపుల్ గా వచ్చేవి, చక్కగా బ్లౌజ్ కి వచ్చేది, శారీకి వచ్చేది. అండ్ కింద ఈ బుట్టీస్ చిన్న బుట్టల్లాగా చూడండి, ఇలా బుట్టల్లాగా వచ్చేవి. అండ్ చాలా డిఫరెంట్ గా కొంచెం కదా, బాగుంది ఇది కూడా. అండ్ ఇది నాకు చాలా ఫేవరెట్ శారీ. సిటీ కేబుల్లో న్యూస్ చెప్పేటప్పుడు ఎక్కువగా వేసుకునేదాన్ని. వీక్లీ ట్వైస్ అయినా వేసుకుంటూ వెళ్లేదాన్ని, ఎందుకంటే మంచి అట్రాక్టివ్ కలర్ కదా. సో స్క్రీన్ లో బాగుండేదన్నమాట. అప్పట్లో మేకప్ అది ఏమీ నాకు తెలియదు పెద్దగా, మేకప్ వేసుకోవడం అలాంటివి ఏవి మనకి సిటీ కేబుల్స్ లో ఏముంటాయండి. నూనె రాసుకొని కూడా ఒక్కోసారి వెళ్ళిపోయి న్యూస్ చదివేసేదాన్ని, అలా ఉండేది. ఇంకొకటి ఇదండి బాబోయ్, చూడండి అసలు ఎంత బాగుంటుందో ఇది చూడటానికి. ఇగో నేను 2 fingers మీద నడుపుతున్నాను చూడండి. ఇంత తేలిగ్గా ఉంటుంది, కట్టుకుంటే ఎంత గ్రాండ్ గా అనిపిస్తుంది అంటే అంత గ్రాండ్ గా అనిపిస్తుంది. షైనీ చిప్స్ ఉంటాయి, ఇన్నర్ గా దీనికి చిప్స్ ఉంటాయి అన్నమాట. సో కొంచెం షైన్ అవుతూ ఉంటుంది శారీ. లైటింగ్ గానీ దీని మీద పడిందంటే, స్టూడియో లైటింగ్, ఎంత మంచి గ్లో ఉంటుందంటే శారీ అంత మంచి గ్లో ఉంటుంది. ఇప్పుడు మనం గానీ డిఫరెంట్ బ్లౌజెస్ ఈ శారీ గానీ కట్టామంటే ఆసమ్ లుక్ అసలు. మరొక శారీ, ఇది కూడా సూపర్ గా ఉంటుంది. అన్ని నేను చెప్పాను కదా చాలా లైట్ వెయిట్. ఈ ప్రింట్స్ అనేవి చాలా ఫేమస్ అన్నమాట, మీ అందరికీ తెలుసో లేదు, చాలా క్రేజీ కూడా. ఎక్కువ మంది అంటే సేమ్ బ్లౌజ్ వేసేవారు అప్పట్లో, కానీ మనం ఇప్పుడు మాత్రం దీని మీదకి ఏదన్నా డిఫరెంట్ బ్లౌజ్ వేస్తే అదిరిపోతుంది. ఈ వర్క్ కూడా మీకు తెలుసో లేదో, అప్పట్లో ఇది చాలా ఫేమస్ ఈ వర్క్. ఇప్పటికీ మీ ఇళ్లలో కూడా అమ్మల దగ్గరికి మీరు నా శారీస్ చూసిన తర్వాత ఖచ్చితంగా మెమరీస్ గుర్తొస్తాయి. అండ్ ఇంట్లో మా అమ్మగారికి ఈ శారీ ఉంది, మా అమ్మగారికి ఈ శారీ ఉంది అనుకునే వాళ్ళు కూడా చాలా మంది. ఇంకొక శారీ ఎల్లో మీద ఎంత డిఫరెంట్ గా ఉందో చూడండి కలర్. ఇది కూడా అప్పట్లో సిటీ కేబుల్ లో కట్టేదాన్ని, చాలా బాగుండేది అసలు ఈ శారీ. బాందిని శారీ, ఇది ఎప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ కదా, అప్పటి నుంచి వస్తున్నటువంటి మోడల్. ఆల్మోస్ట్ 50 years బ్యాక్ నుంచి వస్తున్న, ఇప్పటికీ కూడా క్రేజ్ తగ్గని శారీ ఏదన్నా ఉంది అంటే సో నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ప్రిఫర్ చేసే బాందిని. ఈ శారీ చూడండి, మీకు గుర్తుందో లేదో, ఈ చిప్ తో అప్పట్లో చాలా శారీస్ వచ్చేవి చిప్ తో. ఇదే లేదంటే కొత్తగా చిప్ వర్క్ నేర్చుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఫస్ట్ ఈ వర్కే చేస్తూ ఉండేవారు. సింపుల్ గా ప్లెయిన్ శారీస్ తీసుకొని ఇగో ఇలా చిన్న ఫ్లవర్స్ కుట్టుకునేవారు శారీ అంతా కూడా. అండ్ అంచంతా కూడా ఇలా ఉండేది చూడండి. ఎందుకో స్పెషల్ గా చూపించాలనిపించింది. ఈ శారీ చాలా బాగుంది కదా. దీనికైతే ఎంత పెద్ద హిస్టరీ ఉందో. ఈ మెరూన్ ఎవర్ గ్రీన్ కదా అసలు, స్క్రీన్ కి అయితే ఎంత బాగుంటుందో. సిటీ కేబుల్ కావచ్చు, జనరల్ గా మనం కట్టుకున్నా కూడా మెరూన్ గ్రీన్ అనేసరికి ఎవరికైనా నప్పుతాయి. చూడండి ఎంత బాగుంది కదా. ఇది ఒక శారీ కదా,
పువ్వులు ఇలా చక్కగా పువ్వులతో కడుతున్నారు. వీటి మీద ఏదో ఒక కాంట్రాస్ట్ కలర్ చూస్తున్నారు. ఇదే శారీ ఇందులో ఎన్ని కలర్స్ ఇచ్చారో అన్ని కలర్ బ్లౌజెస్ తో డిఫరెంట్ గా వేసుకుంటున్నారు. దీని మీద గోల్డ్ వచ్చింది, గ్రీన్ వచ్చింది, బ్లూ వచ్చింది, వైట్ వచ్చింది. ఇన్ని కలర్స్ తో 4 బ్లౌజెస్ వేసి 4 టైమ్స్ 4 అకేషన్స్ లో కట్టుకునేలాగా ప్లాన్ చేసుకుంటున్నారు. అంత బాగా అయిపోయింది. ఈవెన్ సెలబ్రిటీస్ కూడా వీటికి ఎంత డిఫరెంట్ బ్లౌజ్ వేసామా. శారీస్ మనం చూస్తే వాళ్ళందరూ కట్టేవి ఏం థౌజండ్స్ లో ఉండవండి, జస్ట్ హండ్రెడ్స్ లోనే ఉంటాయి. కానీ వాళ్ళు వేసే బ్లౌజెస్ మాత్రం ఇప్పుడు ట్రెండ్ గా మారిపోయి చాలా కాస్ట్లీ ఉంటున్నాయి అనమాట. చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో శారీ. వీటికి ఒక స్లీవ్లెస్ బ్లౌజ్ అనో లేకపోతే కాంట్రాస్ట్ కలర్ అనో డిఫరెంట్ గా డిజైన్ చేసుకుంటూ వేసుకుంటున్నారు. అండ్ ఇది కూడా చూడండి ఎంత లైట్ వెయిట్. సూపర్బ్ కదా కలర్, ఇంత బాగుంది కదా. సీ గ్రీన్ టైప్ లో ఇది బ్లూ కలర్ వచ్చింది అండ్ చిప్ వర్క్ వచ్చింది. ఇంత బాగుంది చిప్ వర్క్ అది వచ్చి. మనకి ఉండే శారీసే ఇప్పుడు నాలా ఫీల్డ్ లో ఉండే వాళ్ళకైతే చాలా చాలా ఎక్కువ ఉంటాయి. కానీ ఇప్పుడు ఉండే ట్రెండ్ కి అనుగుణంగా పాత వాటిని ట్రెండింగ్ లోకి ఇప్పుడు వచ్చేసిన తర్వాత మళ్ళీ మనకి ఇలాంటి శారీస్ దొరికితే నిజంగా పండగ కదా. హైదరాబాద్ లో ఉంటే మాత్రం ఎంత బాగుంది కదా, సూపర్. నాకు చాలా చాలా ఫేవరెట్ శారీ అప్పట్లో. ఏదైనా ఒక పండగ లాంటిది కానీ ఒక అకేషన్ లాంటిది కానీ వచ్చింది అంటే ఫస్ట్ ఈ శారీయే కట్టేసుకుంటూ ఉండేదాన్ని. నైస్ కదా అసలు, సూపర్. అసలు ఈ ఫ్లవర్స్ కానీ ఈ బార్డర్ చూడండి ఎంత బాగుంటుందో. మనందరికి చాలా ఫేవరెట్ కలర్ గోల్డ్ కలర్ లో అండ్ షిఫాన్ మీద వర్క్ వచ్చింది. ఎంత బాగుందో ఇది కూడా శారీ. ఈస్ట్ చెప్పాను కదా సెలెక్టివ్ గా శారీస్ తీసాను అని చెప్పి. లాస్ట్ ఇది కూడా లైట్ వెయిట్ శారీ. ఇది వరకు ఏంటంటే చాలా వెరైటీ ఆఫ్ పట్టు చీరలు మా అమ్మగారి దగ్గర ఉండేవి. బ్యాడ్ లక్ ఏంటంటే ఒకసారి దొంగలు పడి శారీస్ అన్ని కూడా తీసుకువెళ్ళిపోయారు. అప్పట్లో ఏంటంటే దొంగలు మన ఇళ్లలో పడి బంగారాలు అలా వెళ్ళేవారు కాదు. మీకు ఎవరికన్నా తెలిస్తే గనక దొంగల స్టోరీస్ మీరు ఎక్కడైనా విని ఉంటే గనక ఒక 40 years బ్యాక్ గుర్తు చేసుకుంటే చిన్న పిల్లల్ని తీసుకువెళ్ళాలు ఇలాంటివి ఏవి ఉండేవి కాదండి. జస్ట్ ఏంటంటే ఇంట్లో వస్తువుల్ని తీసుకెళ్లిపోవడం, ఇంట్లో ఉండేటువంటి బట్టల్నే దొంగతనం చేస్తూ ఉండేవారు అప్పట్లో దొంగలు. ఏమో మరి వాళ్ళకి అవే తక్కువ అనిపించేవేమో పాపం. అలా దొంగతనం మేము ఒక మ్యారేజ్ ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు మా అమ్మగారివి ఆల్మోస్ట్ 50 శారీస్ వరకు దొంగతనం జరిగాయి అనమాట. అనుకోకుండా కొన్ని శారీస్ మాత్రమే వాడికి నచ్చలేదేమో వదిలేసి వెళ్ళిపోయాడు. సో అక్కడి నుంచి మళ్ళీ కలెక్షన్ మొదలు పెట్టారు. కలెక్షన్ మొదలు పెడితే ఇలా ఇంకా చాలా శారీస్ పెరిగాయి. అదనమాట సంగతి. కొన్ని వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి ఇలా వచ్చినటువంటి శారీస్ అన్ని కూడా నేను మీకు ఇవాళ అప్పట్లోకి ఇప్పటికీ ఉన్నటువంటి మోడల్ ని మాత్రమే మీకు నేను చూపించాను. ఎందుకు నేను ఎక్కువ అయితే ఓల్డ్ తో కంపేర్ చేస్తూ ఉంటాను ప్రతి విషయాన్ని, మీరు నా వీడియో సేవ్ చూసినా కూడా. సో అదండి మా అమ్మగారి శారీస్ కలెక్షన్ అంతా చూపించాను. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నా న్యూస్ కలెక్షన్ అంతా కూడా మీకు నేను చూపిస్తాను. న్యూస్ ప్రెజెంటర్స్ గానీ యాంకర్స్ కి గానీ ఎంత కలెక్షన్ ఉంటుంది, జ్యువెలరీస్ అయినా శారీస్ అయినా, నా పట్టు శారీస్ కలెక్షన్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నచ్చకపోతే డిస్లైక్ అయినా చేసి మీ రెస్పాన్స్ అయితే మాత్రం నాకు తెలియజేయండి. సో మరొక చక్కని వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను. బాయ్.